తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని నూతన పరదాలను ఏర్పాటు చేశారు. మణి టెక్స్టైల్స్ అధినేత పరదాల మణి ఏటా శ్రీవారి ఆలయంలో జరిగే 4 పర్వదినాల్లో ఈ నూతన పరదాలను అలంకరించడం ఆనవాయితీగా వస్తుంది. శ్రీవారి ఆలయం బంగారు వాకిలి వద్ద రాములవారి మేడం, కుల శేఖరపడి వద్ద ద్వారాలకు ఈ పరదాలను అలంకరిస్తారు. స్వామివారి సేవలో తరలిస్తున్న పరదామణి నూతన పరదాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు. వెంకటేశ్వర స్వామి ఈ ప్రతి ఏటా ఏదైతే పరదాన్ని సమర్పిస్తారో ఈసారి కూడా వైకుంఠ ఏకాదశికి ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా తిరుపతికి చెందిన పరదాల మణి గారు పరదాన్ని అయితే సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు ఏదైతే శంకు చక్రాల నామాలతో పాటు అయితే గోదాదేవి అలంకారంలో శ్రీకృష్ణ భగవాను అలంకారం చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో మణి గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, ఏం సార్ అసలు ఈ పరదా యొక్క విశిష్టత ఏంటి సార్? కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దీవెనలతో గత 25 సంవత్సరాలుగా స్వామికి ప్రతినిత్యం ఉపయోగించే పరదాలు ప్రతి ఏటా 4 సార్లు కోయిలాల తిరుమజం ఆ దేవదేవునికి గుడి శుభ్రత జరుగుతుంది. గుడి శుభ్రత చేసినాక నూతన పరదాలు సమర్పించే భాగ్యం నాకు ఇవ్వడము పూర్వజన్మ సుకృతముగా ఆ దేవదేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరం. ఉగాది ఆస్థానం, ఆనివారి ఆస్థానం, సాలకట్ల బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి, ఈ 4 పర్వదినాల్లో ఆ దేవదేవుడికి నూతన పరదాలు ఆ కాలంలో ఉన్న సాంప్రదాయబద్ధంగా కాలానుగుణంగా నేను స్వామికి సమర్పిస్తాను. ఈసారి వైకుంఠ ఏకాదశి పర్వదినాన తిరుప్పావై డిసెంబర్ నుంచి 16 నుంచి జనవరి 16 వరకు తిరుప్పావి ఉంటుంది. తిరుప్పావి పాస్తురాలు అంటే సుప్రభాతం సేవలో ఈ 1 నెల రోజుల పాటు గోదాదేవి రామచిలకలు రూపంలో పాస్తురాళ్ళు ఆ దేవుడి సన్నిధిలో నిత్యము గోష్ఠి జరుగుతుంది. ఈ అపురూపమైన దృశ్యాలు వేల సంవత్సరాలు కూర్చున్న సాంప్రదాయం. విష్ణుదూతుని కూతురుగా ఆమె పుత్రికగా జన్మించి విష్ణుదూతుడు ఆ కాలంలో స్వామికి తులసి మాలలు కుట్టడము, ఆ మాలలో కూతురు ధరించడము, అది కలత చెందడము, సాక్షాత్ స్వామి నీ కూతురు ఉపయోగించిన పరదాలు నాకు ఇష్టపూర్వకం చెప్పడము, అలాంటి దేవదేవుడే సాక్షాత్తు చెప్పడము ఆనందపరచమైన విష్ణుజిత్తుని భక్త సేవ చేసి డిసెంబర్ 16 నుంచి జనవరి 16 వరకు ఆ లాస్ట్ రోజుల్లో ఆ పాత్రలు నిండాక 30 రోజుల తర్వాత గోదా కళ్యాణం చేస్తారు స్వామి సన్నిధిలో. అందరికీ భక్తులు కూడా కనువిందం చేసే గొప్ప సాంప్రదాయం. సో అయితే ఈ పరదాలు సంవత్సరానికి 4 సార్లు తయారు చేస్తారు. ఈ పరదాలు తయారు చేసేలో ఎలాంటి నియమాలు పాటిస్తారు? దీనికి సంబంధించి ముడిసరికి ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తారు? ఆ దేవదేవుడు బంగారు మెడలో నిలిచి ఉన్న సృష్టికే ఆది పురుషుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి గర్భాలయంలో ఎలాంటి శుచి శుభ్రత పద్ధతులు ఆగమ నిష్టలతో పాటిస్తారో నేను కూడా అలాంటి పద్ధతులు కటికి నేల మీద పనుకొని స్వామి శాకాహార భోజనము జీవితాంతము నా భోజనము, అలాగే ఎవరి తాకకుండా మేము చాలా పవిత్రంగా చాలా నియమనిష్టలతో చాలా పద్ధతిగా సంప్రోక్షణ చేసుకొని స్వామికి తులసి మాలలో సంప్రోక్షణ చేసుకొనేసి నేరుగా గర్భాలయానికి తీసుకుని పోయి సమర్పిస్తాను. 4 మాడ వీధుల్లో ప్రత్యక్షం చేసుకొని అలాగే పుష్కరంలో స్నానం చేసుకొని అలాగే వరాహస్వామి దర్శనం చేసుకొని స్వామి సన్నిధికి చేరుస్తాను. ఇది ఉన్న పరిస్థితి అయితే ఏదైతే ధనుర్మాసానికి ఏదైతే ప్రత్యేకత ఉండడంతో కూడా సరే మనం చూడొచ్చు గోదాదేవిని అయితే అలంకరించిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కృష్ణ భగవాన్ స్వామిని గారు కూడా ఇక్కడ సిద్ధం చేసిన పట్టింది. 2 పక్కల గజవాహనాలతో పాటు రామచిలుకను కూడా ఇక్కడ వేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ పరదాలు సంవత్సరానికి 4 సార్లకు సంబంధించి కూడా సరే ప్రతి ఏటా భక్తి శ్రద్ధలతో ఈ పరదాలను తయారు చేస్తామని చెప్తున్నారు మణి గారు. కెమెరామెన్ సురేష్, గిరినాథ్, 6 టీవీ, తిరుపతి.